ఆ సన్యాసి రూపమునే వర్ణించుతూ ఆ సన్యాసినే నేను భర్తగా చేసుకున్నదని తాను నిద్రాహారములు మాని ఉండెను. ఆ సన్యాసి ఏ మత్తు మందు జల్లెను, ఏం మాయ సోగెనమని ఆ ఎరకల సాని సోది అడిగింది. అప్పుడు ఆ ఎరకల సాని కూడా మన గోవిందమ్మ చెప్పిన విధముగానే ఆ సన్యాసి మానవుడు కాదు, సాక్షాత్ భగవత్ స్వరూపుడని చెప్పి ఉండెను. ఇందుకు కర్తవ్యం నేను నాకు ఎదుట సఖియరో సఖియరో చింతించిన సార్థకమేమీ లేదు. తోడ సత్యముగా బాలిక గోరువారిని విధాకము చేతు సఖిమణి మనము చింతించిన సార్థకము లేదు. బాలిక పట్టు విడవదు. ఆ తర్వాత ఏమైనా సరే కానీ ఆ బాలిక కోరు వారిని వివాహం చేసేది. నీవేమన్నావు? మీ చిత్తం ఎట్టులో ఉన్నదో అటులో నడవడం. అయ్యా నమస్కారములు. శుభం బాగుందా? అయ్యా తామెవరు, తమ నిమస్థలం అయ్యేది, తమ మాతృపితృలు ఎవరు, తమ బంధువులు ఎక్కడ తెలియలేదా? అయ్యా నాకు బంధువులు లేదు, నేనుంటరి వాడను. నందికొండ పాపాగ్ని మఠాధ్యక్షులైన ఎన్నదల వీరభోజయాచార్యులు వారి ధర్మపత్రియకు వీరపాపమాంబకు నేను దత్తపుత్రుడను. నాది కందిమల్లేపల్లె నిజ నివాస స్థలం. స్వామి మాయింట స్వామి మాయింట తామిందు సాపడుటకు మాయిల్లు చేరి కరుణ బిందు గుడిసి మామది కలుగు కోర్కెయు స్వామి మా ఇంట తాము విందరగించుటక కాంక్షించి ఉన్నవారు నిరాకరించక దయచేసి మా మనోవాంఛ తీర్చు. అయ్యా అచ్చుటకు అభ్యంతరమేమీ లేదు, కానీ ఈ పూటకు సరిపోయేడు రాగి సంకటి నా వద్ద ఉన్నది. ఇప్పుడు దానిని భుజించేదా మీరు అట్లు తరువాత మీ విందు కొడచదను అట్లు ఒప్పుకుందురా? ఈ ఆసనపై కూర్చోడు. సరే అట్లనే కూర్చోడు వాడు. సఖీమణి సాముల వారు కూర్చొని ఉన్నారు, వడ్డన చేయండి. వద్దు వద్దు ఏ వడ్డనయున్నిక వద్దు వద్దు నా వద్దన సంకటి ముఖాయున్నదిగా. వద్దు వద్దు ఏ వడ్డనయున్నిక పద్ధతి వేదవలంబించద కోపము వలసిగా. వద్దు
వద్ద రాగి సంకటి ఉన్నది. ఇదే రసంగము, నేను అదే భుజించువాడు. ఇదేమి ప్రేయసి అదేమి? ఇది ఏమి చిత్రము, ఇందులో ఉన్నది రాగి సంగటి కాని గదియు కాదు. నేను చేసిన వంట కన్నెప్పుడు గలవేడి పంచభక్ష పరమాన్నము గలవు ఇది ఓ పాయసాన్నములే పగిడినాయే. చూడని కనుగనతడు మానవుడు కాదు. ఇతడు పూర్య పుణ్యము వలనై పూజనీయే. దర్శనములు గలుగు మన జన్మ ధన్యమాయే. పావనం వాయ మన యొక్క భవనమెల్లా. ప్రాణేశ్వరి, నిజమే కదా, ఇతడి స్వరూపముతో వారి మహత్యం పెరుగుచుటకై వచ్చి ఉన్నారు. ఇదే సమయము ఇట్టి మహాత్ముని సేవించు ధన్యుడమైన మహాత్మా మాయవీరో మా అపరాధములను మన్నించి తమ పావనాస్తంతో ప్రసాదం బసముంది మమ్ము పావనంగా చేయుదు దేవా. అమ్మాయి ఇటు రమ్ము. నమస్కరించి ప్రసాదం గైకోండి. ఆనంద ప్రాప్తిరస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు. స్వామి, మా పుత్రికయ్యకు గోవిందాన్ని వివాహమాడి తామిచ్చట కొంతకాలం ఉండవలేనని కోరుచున్నవారు. సరే, అట్లే ఉండవాడను. మా పుత్రికమ్మని గోవిందమ్మకు నిశ్చయించుడు, ముహూర్తం నిశ్చయించుడు. పిల్ల పేరు గోవిందమ్మ, పిల్లవాని పేరు వీరబ్రహ్మం. ఆహా, ఈ అమ్మాయికి పెళ్లి ముహూర్తమా? మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. ఆ పిల్లది స్త్రీ రాశి, పిల్లవాడిది పురుష రాశి. అంతయు బాగా ఉంది. సామాగ్రి ఎంత సిద్ధంగానున్నదా? సిద్ధంగానే ఉన్నది. సరే, అయినచో శుభస్య శీఘ్రం గావించండి. నేటి రాత్రి 10:30 గంటలకు మిథున లగ్నం చాలా బాగుంది. సామాగ్రి తీసుకురండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియుగం స్మరామి. ఓం ద్రం తేజ
ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दैवस्याग्निश्चासं कारयतः ध्रुवं अञ्जोन्निरीरन्ते पुष्पमालाक्षिप्तुमो प्रशुभोऽस्तु బ్రహ్మచారి గోవిందమ్మ పెళ్లికి కట్నాలు చదివించగలరు. ఓడిబియ్యం పోసేవారు ముందట బ్రహ్మంగారి ఫోటో దగ్గర ఓడిబియ్యం పోయవలసిందిగా మనవి. కట్నాలు రాయించేవారు ముందట బుర్ర రాజారాం గారు రాస్తున్నారు, చదివించగలరు. మీ కుమార్తెను పంపించండి, మా పురమునకే కదా. బాలికామణి నీరు భర్తతో నిండు యజ్ఞానముతో ఉండవలయు ప్రతి దైవమటంచు సతతం వినమియ సేవ చేయు ముక్తి చేయు అమ్మా. నీ తోటి వారలా నీవు ప్రేమించితే నీపై దయా చూపగలరు. నిఖిలము కమ్ములా నివలే గుడుము కొరిగిల్లకెప్పుడు సత్పవస్తన గల్పియుక్తి సర్వవేదలయందు సత్యంబు దప్పక నందముగను అతిథి అభాగ్యులనెల్ల నరసింహాకు కీర్తి దేవమ్మ పుత్రిక దాస్యందో. బాలికమణి మా పూర్వ పుణ్య విశేషమున ఈ లోకారాజ్యుడు నీకు భర్త అయ్యాడు. నీవు బుద్ధిమంతురాలవై పుట్టినింటికి మెట్టింటికి కీర్తిని ఆర్జించుము తల్లి. అతని చేరబోయేదగాక. శ్రీషాజగదీశమా పాయి శ్రీషాజగదీశమా పాయి శ్రీషాజగదీశమా వాసవ వందిత వనరుగలోచన వాసవ వందిత వనరుగలోచన దాసే
Bye.
ఏమి స్వాముల వారిని కూడా ఆ మన శిబిరిమలను ఉన్నాడు. తక్కిన భక్తాదులను కూడా దేవగణమోయని తోచం. ఈ మఠము ప్రవేశించినంత మాత్రమునని నా దక్షిణ నేత్రం వదులుతుంది. స్వాముల వారి దర్శనమైనంత మాత్రమునని నా నేను పులకరించుతుంది. ఇంకేమి కానున్నదో తెలియదు. అఖండ మండలాకార సచ్చిదానంద రూప సద్గురు స్వామి తమ పాదరేణుగా చూసి శిష్యుడిగా చేసుకుని శీఘ్రమేవా ఆనంద ప్రాప్తులు. ధన్యోస్మి గురుదేవా, ధన్యోస్మి. బిడ్డలారా, అనుష్ఠానములకు వీలేటిది. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. పాదములు ఎన్నో బుద్ధవిల్లేను, లోక దుఃఖలు ఎన్నో పుట్టుకొచ్చేను. అంతపుట్టునేది ఆ బదుల దేశం, అల్లకల్లోలమై పోయేను. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. మీరిప్పుడు నిందిస్తుంది. హీనకులుండరు, నిర్దయుండరు, దురాచారుండరు.
కొడుకును కొట్టు వాల్మీకి ఆ యొక్క మమ్మల్ని బహుళచి తరింపజేసుకున్నారా చిచి దుర్మార్గ ఎవరి వర్ణ వివేక్షణ చూడక మాకు నీతులు చెప్పుకుంటువా చాలు చాలు నీ ప్రసంగంలో కట్టిపెట్టి మఠము నుండి వెళ్ళు నాయను కరుణించి శాంతి వహించి సత్యంబు గ్రహింపజాలని వారలు స్వాతి విమర్శలు జేతురిలను అవియు సరిగారు ఎత్తలినా ప్రతి మనుషుడు నిత్యలా కరుణ ఆత్మకు జాతి భేదములు లేవు గుణములకి మరియు బ్రాహ్మణ దైవ వైష్ణవ మతముని వసుదగలిగే కపట వేషకులయ్యి నాయనలారా కపట వేషకులయ్యి మేమే గనుల మటంచు గణ పదవిని శాస్త్ర సంపన్నులెవరికి సందునిరక గాఢయ జ్ఞానమున చేర్చి జేరు మార్గంబు చూప కునారు భూమిలో నన్ను తక్కువ దాటి వారిని వచించుట నీ భక్తి సుములకు సరిగగునా సమరన్ని విషయములలో సర్వస్వములైన గురుస్వాములు మీరు చదువుత భావ్యమా పిలుపు వినగలేవా
నీ పాద సేవ తప్ప ఈ ప్రపంచమున నాకేమీ లేదు. సర్వము వీడి నీవే సర్వమని కలిసి వచ్చిన నా సోదరుడైన గోవింద పోతులు వేశారు కొట్టసాగి తమరైనా కృప వహించి వారికి నీతులు చెప్పరాలా తండ్రి. బిడ్డలారా, మీరేలా వారితో కలహించగలరు? ముందు వారి వృత్తాంతము కనుగొనిన తరువాత కదా వారి విషయము నెరుగుట. బాలక, తండ్రి, నీ ఊరెత్తి నీ తల్లిదండ్రులు ఎవరు? నీ వృత్తాంతము తెలుపు. తండ్రి, నా నివాసము 3 మాలు. నా తండ్రి పీర్ సాహెబ్, నా తల్లి కదలి. నేను దూదేకుల వర్ణము వాడు. దారాపుత్ర ధనాతుల శాశ్వతముని తలంచి తల్లిదండ్రులపై ప్రేమను త్యజించి బొబ్బ దివ్యచరణ కమల సేవలు చేసి కృతార్థులుగా దలచి వచ్చి ఉన్నాడు తండ్రి. నన్ను రక్షించే వారు నీయరే తండ్రి. బిడ్డలారా, శాంతి వహించి కూర్చుండి. మీరు ఈ శరీరము వాతపై చే శ్లేష్మాదులనబడును, పలు రోగములు చే పీడింపబడును. కావున ఇది ఒక జలబుద్ధుడు సమానం. ఇట్లు తుప్పు శరీరముపై నాశ వహించి ఈశ్వరత్రములు తిరిగి శ్రీవృద్ధాంగక తన్మయావస్థలకే పొందుతూ యముని బాధలకు పాల్పడుతూ నానా యోనుడు ఎందు పుట్టుతూ తిట్టుతుందరు. సర్వవిరిగిన మన వంటి వారు నీవు నేనను భేదముంటున్నారు. ఏ కులం బయలునేమి అందరు మోత్ర పురుష సత్కుల రజత్ సంభూతులే కాన మీరను కులాతిశయముల మూలక ఈ సిద్ధని మీతో సమానముగా చూడు. ఎప్పుడో ఏ వేళనో వెళ్ళిపోతుంది చెప్పకము కము రెప్ప పరగమంతుల ఎప్పుడో ఏ వేళనో వెళ్ళిపోతుంది చెప్పకము కము రెప్ప పరగుల వెళ్ళిపోతుంది. దారియేటుల వెలయున కుమారుడే గిరా. దారియేటుల వెలయున కుమారుడే గిరా. ఏని విచారింతును ఎతలను పాటింతును. ఏని విచారింతును ఎతలను పాటింతును. గురువెవరో ఎతకు పాలించేరండి శివాలనేరి గావించును. దారియేటుల వెలయున ఆహా, నా కుమారుడు ఎదారేయను ఏ చుట్టలు బాబు ఈయన తోటం పోయిండ్రే కదా. చెరువులు బాబులు ఎడవులు తిరిగి తిరిగి వేసారితే. చెరువులు బాబులు ఎడవులు తిరిగి తిరిగి వేసారితే. దుర్గరాయే కుటుంబిచారు మల్లాముకి కుందరాయమయ్యయ్యో. దారియేటుల వెలయున
నేను ఏమి చేయదును, అయినా నువ్వు ఇంకా వెతికెదను. కానయా కానగరా కానయా నన్ను ఎట్టకో కలినావో కానయా కానగరా కానయా నిన్ను ఏమంటేదా తినమంటేదా నిన్ను ఏమంటేదా తినమంటేదా నన్ను కావిలో రమ్మంటేదా కానయా కారుణిలో ఆములోనే కాముడోలా ఉండెనా తోడులేయట దైవతో పడియో లోరిగుల్చిరా అయ్యో కుమారా, నీ చిన్ని ప్రాయముడనే నీతోటి బాలలో నీతులు చెప్పుచు ఏరులెవ్వరేమన మార్బల్కక సత్ప్రవర్తన వెలంగొచ్చు మమ్మ ఎంతో సంతోషింపజేసి మమ్మ భాషిజని ఇప్పుడు పెద్ద దుఃఖ సాగరంలో ముంచి వేసి తిని కదా. ఏ దుర్మార్గులు ఏమి చేసిరో ఏ వాత పడితేవో ఇక నీ దివ్య విగ్రహాన్ని ఇప్పుడు చూస్తున్న కొడుక ఓరి పాపి భగవంత, లేక అన్న ఒక పుత్రుని సంగి వాని సుఖములను వాని ప్రవర్తనలను ఓర్వలేక ఏమి చేసి తెలియరా? కాదామని దుఃఖం మాను. మన కుమారుడు కందిమల్లయ్యపల్లి గ్రామంలో వీరబ్రహ్మం గారి వద్ద ఉన్నారట. మన గ్రామ సాధువు చెప్పి నిన్న సాయంత్రం వారు అక్కడే ఉన్నారట. నేను కందిమల్లయ్యపల్లి పోయి వచ్చేదాన్ని. సరే కుమారా, 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 నాన్న మంచిగా కుమారా, మీ తల్లి 3 దినముల నుండి నిద్రను మాని దుఃఖించుంది కుమారా. మనం ఇంటికి వెళ్దాం. ఏమంటుంది నాన్నగారు? తిండి ఇంటికి వచ్చి తలంపుతో రాలేదు. నేను ఈ వీరబ్రహ్మ కుమారా, నువ్వు ఇంటికి రాగా ఇక్కడ ఉంది ఏమి చేయవచ్చు? నాన్నగారు, నేను వీరబ్రహ్మేంద్ర గురువు గారి వద్ద విద్య నేర్చుకునదలిచి వచ్చి నాడను తండ్రి. అరే బేటా చిత్తప్ప, మన ఊరి గ్రామ పండితుల వద్ద విద్య నేర్చుకునకూడదా? నా తండ్రి గారు, విద్య అనగా నేమని తలుచుచుంటివి. సకల జనులు అభ్యసించినది విద్య కాదు. నేను ఇప్పుడు అభ్యసించున్నది బ్రహ్మ విద్య. అరే బేటా మా చిత్తప్ప, బ్రహ్మ విద్య అనగా ఏమిటి? నాన్నగారు, బ్రహ్మ విద్య అనగా చతుర్వేదాతీతంబైనదియు త్రిమూర్తాతీతంబైనదియు దివ్య జ్ఞాన సంపన్నులకు మూడులకు వెలుగు వంటిది ఉన్నది నెద్దిగలదో నా దాని చూపునది ఏ బ్రహ్మ విద్య అనుకున్నది. అయ్యో కుమారా, ఇది విను. 15 ఏడులా పాదమైనను లేని బిడ్డ, 15 ఏడులా పాదమైనను లేని చిన్నవాడవు నీకి వదిలేలా. అయినను బిడ్డ, అయినను మనది మమ్మదీయ మతంబు నల్లాయన దేవుడగుగా బిడ్డ. అట్టి దానిని విడిచిపెట్టి మతములను చేరి మతమునందు మన జాతి వారుగానే ఎదుర్కొందురా బిడ్డ. అపకీర్తి తేగలిగినా నీవు అపకీర్తి తేగలిగినా నీవు తల్లిదండ్రుల
తల్లిదండ్రుల సేవయే మెచ్చు దైవము గదా. తల్లిదండ్రులను విడనాడి ఉపదేశం పైన నీకు మోక్ష మార్గం సిద్ధించిన బిడ్డ. అయినా నువ్వు చిన్నవాడివి, ఇవన్నీ ఎలా? తండ్రి, సర్వేంద్రియ విలక్షణుడైన చిన్న పెద్ద తలములు గురుడే తల్లియు తండ్రియు, గురుడే తల్లియు తండ్రియు, గురుడే నా బంధువనుచును, కోరిక తోడను సద్గురు సరసిజముల గురువస్తి సరగుణ తండ్రి. తండ్రి గారు, తల్లిదండ్రులన్నా ఎటువంటి వారు ఎవరు ఇప్పుడు ఇచ్చటనున్నారు తండ్రి ఇక వినండి. ఎందరి గర్భమందు మునుయే నందరునిప్పుడు తల్లిదండ్రులైనను వారి పోషణను చేసినాడనే నందరిని పోసినా. ఇది ఎంతయు దుర్లభ మౌనుగాదే యానంద పదార్థములు గనక ఎన్నెదబలుగా నాగసమదము. తండ్రి, నీకు పరమాత్మనాన్ని జ్యోతి లేక అవి వేగములు బలుకుచుంటివి గాని ఇది ఆర్యాభిప్రాయములకు సరిగాదు నాన్నగారు. బిడ్డ, ఉపదేశం ఇచ్చిన వాని చెత్తమును గాలిని మాయ చేసి సేవయే నృత్తులు కావున బిడ్డ నా మాట వినసింపక ఇంటికేందో నమ్ము బిడ్డ. నీ తల్లి నీ బెంగ పెట్టుకున్నావు బిడ్డ. సీతా లోకము నాకెందుకు తండ్రి, లోకము నాకెందుకు మరి ప్రమగందరు, లోకము నాకెందుకు తండ్రి, లోకము నాకెందుకు మాతపితరులు సవిసుత బాంధవ, మాతపితరులు సవిసుత బాంధవ మహిమగలు సంకటము లోకము నాకెందుకు తండ్రి, లోకము నాకెందుకు. ఈ చెలగాటము పులి చెలగాటము, ఈ చెలగాటము పులి చెలగాటము ఎన్నడికి పదైన కలిగా లోకము నాకెందుకు తండ్రి, లోకము నాకెందుకు. తనవిధి నాన్నగారు, తన విధి క్షణమగు విషయముల భ్రాంతి సర్వము లక్షణ వేత్తలైన వారికి అను
నీవు మాయే, నేను మాయే, సర్వము మాయే. ఈ క్షణభంగరమగు మాయ కనులను జయించుటకే ఈ గురువు గారిని చేరుతుంది. ఇక నీ వెర్రి మాటలు మాని ఇంటికి పొమ్ము నాయన. ఓ వీరికి ఇంత వైరాగ్యం ఎట్లా తెలియదు? కూర్చోబడదు, కేవలం విదోక్తులే కదా. కుమారా బిడ్డ సిద్ధప్ప, నాన్నగారు, నా మాటలు తెలిసి మన ఇంటికి నాన్నగారు, రమ్ము బిడ్డ. నా మనసు మారునది కాదు నాన్నగారు. నువ్వు ఇంటికి పొమ్ము, నేను రాను. మీకు ఇదే వందనములు, మా తల్లి గారికి ఇదే వందనాలు. అది నీవే, నీవే అమ్మా. నేను రాను, నేను రాను, నేను రాను. అది బిడ్డ. అమ్మగారు, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి స్వామి గురువర్య సలాములండి. మా బిడ్డలు తమ బిడ్డలకి గావించి వారి మనోగొట్టదిచ్చి రక్షించుడు. సరే అట్లా